దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరు బాగున్నారండి. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అలాగనే మరి ఎన్నో ప్రార్థనలు మరి నా దరికి చేరుస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో కింద కామెంట్ రూపంలో కూడా మీరు ప్రార్థనలు తెలియజేసినట్లయితే ప్రత్యేకంగా మీ కొరకు కూడా నేను ప్రార్థన చేయడము జరుగుతూ ఉంటుంది. మరి ఇక సమయమందు వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, కృపల దేవేశయ్య నీకు వందనాలు తండ్రి. ఇంతవరకునైనా నీ యొక్క కృపాక్షేమను బట్టి మమ్మల్ని అందరూ మీరు సజీవ లెక్కలో ఉంచి నైనా మరి యొక్క దినమందునైనా నీ యొక్క వాక్యం వినడానికి, నీ యొక్క వాక్యము తెలియజేయడానికి మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ దినము చూడనంటి వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ నీవు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క దినమందునైనా ఈ రీతిగా సజీవ లెక్కలో ఉన్నాం ప్రభువా. మాకున్న ఈ యొక్క జీవితము, మాకున్న ఈ యొక్క ఊపిరి ప్రభువా, నీకు మహిమద్దకై మేము వాడుకోవడానికి మాకు సహాయం చేయండి నైనా. ఈ లోకం ప్రభువా ఎప్పుడు అంతమోబోచున్నదో మాకు తెలియదు నైనా. పౌలు వంటి విశ్వాసం కలిగి తండ్రి నీ యొక్క సేవా పరిచర్యలో నైనా మాకు కలిగిన తలంతులో ప్రభువా నేను మహిమపరచడానికి మాకు సహాయం చేస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, నేటి దినమందు చక్కటి వాక్యాంశము మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. అయితే ఈ యొక్క నేటి దినమందు కూడా వాక్యాంశము నీ తలంతు ఎవరికి మహిమ, నీ తలంతు ఎవరికి మహిమ అనే అంశం ద్వారా నేను మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాను. గడిచిన రోజు కూడా మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము ఈ యొక్క తలంతుల గురించి మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. 5 తలంతులు ఇస్తే దానిని 10 తలంతులు చేస్తున్నాడు. అలాగనే 2 తలంతులు ఇస్తే దాన్ని 4 తలంతులు చేస్తున్నారు. 1 తలంతు ఇచ్చిన వాడు మరి దాన్ని పాతి పెట్టి ఆ యొక్క యజమానుడికి వచ్చినప్పుడు మరి ఇదిగో యజమానుడా, ఇదిగో నీవు ఇచ్చిన తలంతు ఇదిగో అని అతనికి తిరిగి ఇచ్చేశాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనము ఈ యొక్క దినమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటంటే నీ తలంతులు ఎవరికి మహిమగా ఉంటున్నాయి. అది నీకా, లేదంటే దేవునికి మహిమగా ఉంటున్నదా, లేకపోతే నీ తలంతును బట్టి మరి నీవు ధనాభివృద్ధి పొందుతున్నావా, లేకపోతే ఆత్మాభివృద్ధి పొందుతున్నావా అన్నది ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలి. మరి ఈ రోజున చక్కటి తలంతులు మనందరికీ దేవుడిచ్చున్నాడు. ఎవరి సామర్థ్యము చెప్పిన వారికి తలంతులు ఇచ్చి ఉన్నానని ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకి తేట తెల్లగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీకు ఎటువంటి తలంతులు ఇచ్చి ఉన్నాడు అనేది మరి నిన్నటి దినమందు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. మరి దేవుని యొక్క చిత్తం ఏంటో మరి ఇద్దరు నాకు మరి మెసేజ్లు చేస్తున్నారు. నేను నా యొక్క తలంతులు ఏంటన్నది నేను ఎరిగి ఉన్నాను, ఆ తలంతులను బట్టి దేవుణ్ణి స్తుతిస్తానని వారు ఒప్పుకోలు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. నీ తలంతు ఏమై ఉన్నది? నీ తలంతును బట్టి దేవునికి మహిమగా ఉన్నదా, లేకపోతే ఆ యొక్క మహిమ నీవే పొందుకుంటున్నావా? మనం ఏ పని చేసినా కూడా దేవునికి మహిమకరంగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేహము మనది కాదు, ఈ యొక్క స్వరము మనది కాదు, ఈ మాట మనది కాదు, ఈ పాట మనది కాదు, ఈ యొక్క ప్రార్థన మనది కాదు. మనమందరము ఆయన యొక్క మరి హస్తంలో మనం ఉండాలి, ఆయన యొక్క దీవులో మనం ఉండాలి. ఏమండి, ఆయన శపించే దేవుడు కాదు. ఒకవేళ నీవు మరి ఆయనకు హేయంగా ఉన్నట్లయితే శపించే రీతిగా ఆయన మారతాడు. ఇంతవరకు నీ మీద కృప కనికరము కలిగి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీవు ఆయన ఇచ్చిన తలంతులను నీవు వాడకపోయినా కూడా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు, నిన్ను కటాక్షిస్తూనే ఉన్నాడు. నీ యొక్క శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. ఈ యొక్క దినమందు ప్రియ దిన బిడ్డలారా, మన యొక్క తలంతులు మరి ఎవరికి మహిమగా ఉన్నది, ఆ తలంతులను మనం ఏ విధంగా మరి వాడుతున్నాము. స్వరం ఇచ్చినాడు దేవుడు, పరిచర్య చేసే ఇచ్చి ఉన్నాడు దేవుడు, మరి కరపత్రములు పంచే మరి అవకాశము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే ఏ విషయంలో మనము ముందుకు సాగిపోతున్నాము? ప్రార్థన చేసే వీరులుగా మనం ఉంటున్నామా? వాక్య పరిచర్య చేసే ఒక యోధులుగా మనం ఉంటున్నామా? ఏ విధముగా మనం ఉంటున్నాం అన్నది ఈ యొక్క దినమందు మనము పరిశీలన చేసుకోవాలి. ఒక వ్యక్తి అంటున్న మాట,
పాస్టర్ గారు మీరు చెప్తున్న వాక్యమని నేను వింటున్నప్పుడు కళ్ళంట నీరు వచ్చేసినాయండి పాస్టర్ గారు. ఎందుకని వచ్చేసినాయి? ఇదిగో నేను మరి యవన ప్రాయంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయన యవన ప్రాయుడే, అయితే నేను మంచి వయసులో ఉన్నప్పుడు నేను దేవునికి సన్నిధానంలో నా యొక్క స్వరాన్ని విప్పి దేవుని గణపరిచేవాడిని. అయితే మరి దినాలు గడిచిపోతున్నప్పుడు నాకు ఆ పైకి వెళ్ళడానికి, ఆ ముందుకు వెళ్ళడానికి నాకు ఎంతో మరి ఏదో సిగ్గుగా నాకు అనిపిస్తూ ఉన్నదని ఆయన మరి కొన్ని సంవత్సరాల నుంచి పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా మరి అందరూ ఎలా వస్తారో అలా కూర్చుని వెళ్ళిపోయేవాడు అంటండి. అయితే నిన్నటి దినమందు ఆ వాక్యం విన్నప్పుడు నేను కూడా సిగ్గుపడకుండా దేవునికి పరిచర్య చేయాలి, సిగ్గుపడకుండా నేను దేవునికి పాటలు పాడాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎంతోమంది ప్రార్థన అవకాశములు మరి ఈ యొక్క కామెంట్స్ రూపంలో తెలియపరుస్తున్నారు. మీ అందరికి ప్రత్యేకంగా వందనములు. అయితే ప్రియ బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఒకవేళ సమృద్ధిగా మనము దేవుని యొక్క తలంతులను మనము వాడకపోతే మన దగ్గర నుంచి ఆ యొక్క తలంతులు తొలగిస్తాడు. ఏమండి, ఈ నేటి దినమందు ఉన్నట్లుగా మన యొక్క స్వరం ఉండదు. ఈ నేటి దినమందు ఉన్నట్లుగా ఈ యొక్క చూపును మనకి దేవుడు నిరంతరము అనుగ్రహించాడు. ఏమండి, గనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూపున్నప్పుడే దేవుని యొక్క వాక్యము మనం చదవాలి. చూపున్నప్పుడే మనము దేవుని యొక్క వాక్యములు ధ్యానము చేసి దేవుని యొక్క పరిచర్యలో మనము ముందుకు సాగిపోవాలి. అయితే మరి ముసలావిడ అంటున్న మాట ఏంటంటే, నేను చదవాలని ఆశపడుచున్నాను కానీ నేను చదవలేకపోతున్నాను. మరి యవన ప్రాయంలో ఏమై ఉన్నది? యవన ప్రాయంలో యవనిచ్చలకు దగ్గరైపోయినది. కాబట్టి ఏమండి, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకనూ దేవుడు అవకాశం ఇస్తున్నాడు నీకు, నాకు, సహోదరుడా. ఇదిగో మరి అవకాశం ఇచ్చినప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, చక్కగా పనిచేస్తున్నప్పుడే దేవునికి వాక్యాన్ని ధ్యానం చేయి. చక్కగా మాట వస్తున్నప్పుడే దేవునితోటి నువ్వు సంభాషించి ప్రార్థన ద్వారా పాటలు పాడు. నీ యొక్క దేహము చక్కగా నడుస్తున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు మరి ఇతరులను దేవునికి మందిరానికి నీవు నడిపించు. ఒకవేళ అలాగున నీవు చేయలేకపోతే నీ దగ్గర ఉన్న శక్తి, సొత్తు సమస్తము దేవుడు మరలా తీసేసుకుంటాడు. ఆ తర్వాత అయ్యో నా దగ్గర నుంచి నువ్వు ఎందుకని తీసుకున్నావయ్యా, నాకు కొంతకాలం ఉండనివ్వయ్యా అంటే ఇంకా అవకాశము నీకు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అవకాశం ఉన్నప్పుడే మనము సద్వినియోగం చేసుకోవాలి. ఏమండి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం మారిపోయినాక మనం ఎంతగా వెతికినా ఆ గోడని ఈ గోడని మనం గుద్దుకుని మనం పడిపోతాం తప్ప ఎందుకును పనికిరాము ఆ యొక్క చీకటిలో. కనుక దీపం ఉన్నప్పుడే మరి ఇల్లు సర్దుకోవాలి. సమయం ఉన్నప్పుడే దేవునికి వాక్యము మనం ధ్యానం చేయాలి. ఈ వాక్యము ఇతరులకు మనం పంచిపెట్టాలి. ఈ వాక్యం ద్వారా మనం ఎన్నో ఆత్మలను వెలిగించాలి. ఈ వాక్యము మనం చదివి మన యొక్క ఆత్మను కూడా పదిలపరుచుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. అయితే ప్రియ దేవుని సంగమా, యోహాను సువార్తలో ఒక మాట అంటూ ఉన్నది, 15వ అధ్యాయము 2వ వాక్య భాగము, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయును. ఏమండి, ఒకవేళ తీగంటే మనమే అనుకోండి, ఒకవేళ పని చేయకపోతే సరిగ్గా లేని ఎడల మనలను దేవుడు కరాఖండిగా తొలగిస్తాడు. ఇంకా కనికరం ఉండదండి, దయ ఉండదు. దయాలత్వము దేవుడని అంటూ ఉన్నాం మనము. ఆ సమయంలో దయ ఆయనకు ఉండదు, కనికరము ఆయనకు ఉండదు. ఎందుకంటే ఎంతవరకు సమయము వేచి చూచున్నాడు నీ కొరకు. ఈ యొక్క నేటి దినాల్లో మనకి పెరటిలో ఒక జామ చెట్టు మనము పెంచుకుంటున్నాం అనుకోండి. ఆ జామ చెట్టు మరి ఒక 2 సంవత్సరములకు కాయ కాస్తుంది. నువ్వు 5 సంవత్సరాలు పెంచావు, ఇంకా కాయలు కాయలేదు. ఒక 10 సంవత్సరాలు పెంచావు, ఇంకా కాయలేదు. ఏం చేస్తావు? ఇప్పుడు ఆ యొక్క మొక్క స్థానంలో మరొక మొక్కను తీసుకొచ్చి మరి పాతి పెడుతూ ఉంటాం. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు ఇచ్చిన తలంతులను నీవు సరిగ్గా వాడకపోతే నీ తలంతులు వేరే వారికి దేవుడు ఇవ్వడానికి కూడా వెనకాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అయ్యో ఈ యొక్క తలంతులు నాకు ఇంకా ఉంటే బాగుంటుందని నీవు అనుకున్నప్పుడు ఇంకా ఉండదు అవకాశం. నా కనుదృష్టి చక్కగా ఉంటే బాగుంటుంది ఇంకను అనుకుంటే ఇంకా ఉండదు. నీకు కనుదృష్టి చక్కగా ఉన్నప్పుడే దేవునికి గ్రంథాన్ని చదువు, దేవునికి ప్రజలను దేవునికి మందిరానికి నడిపించు. నీకు శక్తి సొత్తు ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధానంలో గడుపు, దేవునికి దేవుల్లో మెండుగా నీకు కురిపిస్తాడు దేవుడు. అయితే ప్రియ దేవుడు, ఇక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఏమండి, నేను నిజమైన ద్రాక్షవల్లి అనగా ఆయనలో ఫలించాలి, ఆయనలో మనము గెలలు వేయాలి, అభివృద్ధి పొందాలి. గెలలంటే మరి మనం తినే ద్రాక్ష పండ్లు కాదండి, అభివృద్ధి పొందాలి ఆయనలో. అభివృద్ధి అంటే విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలి. విశ్వాసకి అభివృద్ధి అంటే ఆత్మే అభివృద్ధి. పొలాలు కొనుక్కోవడం అని, లేకపోతే బిల్డింగ్లని, ధనాలని, డబ్బు అని, ఇది కాదు అభివృద్ధి. ఆత్మ ఫలమే వారికి అభివృద్ధి. మరి ఎన్నో మనము కొనుక్కున్నా కూడా పరలోక రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఇవన్నీ మనం పట్టుకుని తీసుకుపోలేము. ఈవెన్ మనము చనిపోయినప్పుడు కూడా మనం ఎంతో సంపాదించుకుంటాం, ఇల్లు కట్టుకుంటాము, ఎన్నో సంపాదించుకుంటాం. కానీ చనిపోయినప్పుడు కేవలము మరి ఒట్టి బట్టలతోటి నీవు వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి జీవితానికి మనము ఈ యొక్క యాత్రలోకం మనం ఏం చేయాలి? దేవునికి తలంతులను వాడుకుని దేవునికి మనం గణపరిచినట్లయితే దేవుడు మనకి ముద్ర వేస్తాడు. ఆ ముద్ర ఏంటంటే దేవదూతల ద్వారా ఒక ముద్ర వేస్తాడు. మనం చదువుదాము మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 49వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దామండి. 49వ వాక్య భాగం. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి. అనగా ఎవరైతే దేవునికి తలంతులను వాడుకుంటారో వారు నీతిమంతులుగా ఉంటారు. ఎవరైతే దేవునికి తలంతులను వాడుకోకుండా లోకములోనే తిరుగుతూ వారి యొక్క మరి శ్రమలు అనుభవిస్తుంటారో, తమ యొక్క ఆనందం అనుభవిస్తారో వారిని ఎవరు ఏం చేస్తారు? దేవదూతలు వేరుపరుస్తారంటండి. మరి ప్రభువు ఈ యొక్క భూలోకానికి ఆయన రాడు, మధ్యాకాశంలోనే ఉంటాడు. కానీ దేవదూతలు వచ్చి మరి ఈ యొక్క నీతిమంతులు ఎవరు, అనీతిమంతులు ఎవరు అన్నది ఇక్కడ వేరుపరుచుతూ ఉంటారు. వారికి ఎలా తెలుస్తుంది అంటే నీతిమంతులకు ఒక ముద్ర కలిగి ఉంటుంది, అనీతిమంతులకి ఒక ముద్ర కలిగి ఉంటుంది. ఇతను చాలా సౌందర్యముగా ఉన్నాడు కదా, ఇతను చాలా చక్కగా ధనవంతుడు కదా, ఇతన్ని మనం పరలోకాన్ని తీసుకువెళ్ళిపోదాంలే అనే ఆలోచన వారికి ఉండదు. ఎవరి విశ్వాసం వారిని మాత్రమే కాపాడుతుంది, ఎవరి విశ్వాసం వారిని మాత్రమే పరలోకానికి చేరుస్తుంది. మనం అది జ్ఞాపం చేసుకోవాలి. ఈ రోజున నీ యొక్క విశ్వాసం బట్టి, నీ యొక్క తలంపును బట్టి నీవు దేవునికి సన్నిధానములు ఎలా ఉన్నావు అన్నది మరి యొక్క దేవుడు ఎరుగును. అలాగనే ఈ యొక్క దూతలు కూడా ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను వేరుపరుస్తూ ఉంటాయి. వేరుపరిచినప్పుడు నీతిమంతుల యొక్క గుంపులో ఉంటామా లేదంటే దుష్టుల యొక్క గుంపులో ఉంటామా అన్నది ఈ దినమే మనము పరిశీలన చేసుకోవాలి. మనకి ఎంతో సమయం ఉన్నది, ఇంకా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి, ఎన్నో శతాబ్దాలు ఉన్నాయి, లేకపోతే వందల సంవత్సరాలు ఉన్నాయి, వేల సంవత్సరాలు ఉన్నాయి, గడుపుదాములే అనుకుంటే పొరపాటే. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని నీ యొక్క తలంతులను దేవుని పెరట నీవు వాడుకో. ఈరోజున చాలామంది ప్రియదేవులారా దేవుడు చక్కటి స్వరం ఇచ్చున్నాడు, ఆ స్వరాన్ని వ్యర్థముగా వాడుకుంటున్నారు. వ్యర్థముగా వాడుకున్నారు. ఆ యొక్క సినిమా పాటలు పాడటము, లోకాన్ని సంతోషపెడుతున్నావు కానీ దేవుని మాత్రం నీవు సంతోషపెట్టడం లేదు. ప్రియ దేవుని సహోదరులారా, దేవుని సంతోషపెట్టు. నీ యొక్క ప్రవర్తన బట్టి చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని, అది కాదు నీ యొక్క తలంతో, అది సాతాను యొక్క తలంతది. నీవు ఈ రీతిగా బెగ్గర్లాగా దేవుని మందిరానికి నీవు కనిపిస్తూ ఉన్నావు. ఈరోజు ప్రియ బిడ్డలారా, దేవుని మందిరానికి కూడా వచ్చేవారు అసహ్యముగా కనపడుతున్నారు. దేవుని మందిరానికి వచ్చి దేవుడు లిప్స్టిక్లు వేసుకుని రమ్మనలేదు,
ఏమండి, జబ్బల వరకు బట్టలు వేసుకుని రమ్మనలేదు దేవుడు, చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని రమ్మనలేదు దేవుడు. ఏమండి, చక్కగా నీకు ఏది ఉంటుందో దాని ప్రకారముగా నీవు దేవునికి మందిరానికి వచ్చి దేవుణ్ణి పరిపూర్ణమైన హృదయంతోటి దేవుడు నిన్ను ఆరాధించేయమన్నాడు. ఈ రోజున మరి మనము దేవునికి మందిరానికి వస్తున్నామంటే మన యొక్క ఫ్యాషన్ చూపించడానికి దేవునికి మందిరానికి వస్తూ ఉన్నాం. ఏమండి, అది ఎవరి తలంతు అంటే సాతాను యొక్క తలంతు, సాతాను యొక్క మరి ఆలోచనది నిన్ను చెడగొట్టాలని. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇంటిలో ఉన్నట్లుగా దేవుని యొక్క మందిరంలో మనము ఉండకూడదు. దేవునికి మందిరంలో ఎలా ఉండాలి? వేసుకోవలసిన వస్త్రములు వేసుకోవాలి. ఏమండి, ఇతరులను అభ్యంతరపరిచే రీతిగా వస్త్రములు వేసుకోకూడదు. ప్రియదేవుని సహోదరులారా, మరి కల్చర్ మారుతుంది కదా అంటే కల్చర్ తోటి వెళ్ళిపోకూడదండి మనము. ఏమండి, కల్చర్ తోటి మనం వెళ్ళిపోకూడదు. దేవుడు ఏది చెప్పాడు దాని ప్రకారంగానే మనం నడవాలి. అహరోనుకు అలాగనే మోషేకు ఎటువంటి బట్టలు ధరించాలి, దేవునికి మందిరం ఉన్నప్పుడు దేవుని కనుపరుచుకోవాలి, మనం ఏ విధంగా ఉంటే ఆయన మనల్ని స్వీకరిస్తాడన్నది అహరోనుకు మోషేకు దేవుడు చక్కగా బోధించాడు. ఈరోజు ఆ బోధ ఏమైపోతున్నదండి? ఈరోజు సేవకుడు కూడా ఏమండి బెగ్గర బట్టలు వేసుకుని సేవ చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క పులిపెట్టిన నిలబడి. ఇంక ఎవడు మాట వింటాడో, ఎవడు మారుతాడో. ఇది కాదు మన యొక్క తలంతులు ఇవి కాదు మనకి. సాతానుడు పెడుతున్న తలంతులు. నిన్ను చూసి మరొక వ్యక్తి మారాలి అనగా దేవుని యొక్క తలంతులు నీవు ఉపయోగిస్తే నిన్ను చూసి వేరొక వ్యక్తి మారతాడు. నీవే మారకపోతే, నీవే దేవునికి తలంతులను ఉపయోగించకపోతే ఏ వ్యక్తి మారతాడు? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్య భాగములు ఎలాగున తెలుపబడుచున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేదెను. ఏమండి, ఒక్కసారి చీకటి నీ దేవుడు మనకి కలగజేసి ఉన్నాడంటే మనం పాతాళంలో పడిపోతాం. ఏమండి, మునుపటి జీవితంలో నీవు ఎలా ఉన్నావో, మునుపటి జీవితంలో నీ యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో, నీవు ఆ యొక్క బాప్తిసము తీసుకున్న తర్వాత నీవు ఎలా ఉన్నావో, బాప్తిసము తీసుకోకుండా పునుపు ఎలా ఉన్నావో పరిశీలన చేసుకో. మునుపటి జీవితాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. ఇదిగో నాకు ఇంత ఉన్నదంటే దేవుడే ఇచ్చి ఉన్నాడు సమస్తము, ఇది నేనే సంపాదించానని గర్వముగా నీవు ఉండకో. ఏమండి, నిన్ను చూచి ఆశీర్వదించాడు కాబట్టే దేవుడు చక్కగా నీకు ఇచ్చున్నాడు. దానిని తీసివేసే అవకాశము దేవునికి ఇవ్వద్దు. ఒక్కసారి నీ ఎదుటి నుంచి దీపస్తంభము తీసివేసాడంటే కారు చీకటిలో నీవు పడిపోతావు. కారు చీకటి అనగా ఏమండి, అక్కడ ఎటువంటి మరి ఆ వెలుగు ఉండదు, చీకటి కమ్మి ఉంటుంది. గ్రుడ్డివాడు చీకటి ఎలా అయితే కలిగి ఉంటాడో ఆ రీతిగా మనము గ్రుడ్డితనంలోనే ఉంటాం మన యొక్క జీవితాంతము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తీక మునిపే నీ మునుపటి స్థితి ఎలా ఉన్నదో అది దాన్ని గ్రహించుకొని సరి అయిన స్థితిలో నీ ఉంటే సరి, లేదంటే నీ దీపస్తంభము ఆయన తొలగించేబోచు ఉన్నాడు. మారు మనసు పొందుతావా? మారు మనసు పొంది నీకు ఇచ్చిన తలంతులను దేవుని యొక్క పేరట నీవు వాడుకుంటావా? ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పాటలు పాడుతుంటే ఎంతో ధనాన్ని సమృద్ధిగా పొందుకుంటున్నారు. అలాగనే ఈ దినమందు క్రైస్తవ పాటలు పాడుతున్నారు, రేపటి దినమందు ఆ ప్రక్కకు వెళ్ళి సినిమా పాటలు పాడుతున్నారు. వారికి అటువంటి తలంతును దేవుడు త్వరలో తొలగించబోతూ ఉన్నాడు. పరిచర్య యొక్క స్థలంలో చేస్తూ ఉన్నాం, కానీ ఆ ప్రక్కకు వెళ్ళిన తర్వాత అన్యుడిగా ఉంటున్నావు. అనగా మరి ఈ యొక్క లోకపరముగా ఎలా అయితే ఉంటారో ఆ రీతిగా నీవు ఆలోచన చేస్తూ ఉన్నావు. దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ తలంతు సరిగ్గా వాడుతున్నావా లేదా?
నేను ప్రజల ఎదుట ఇదిగో నమ్మకంగా ఉంటున్నాను, నమ్మకమైన సేవ చేస్తున్నాను, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నానని ఇతరుల ఎదుట నీవు మెప్పు పొందుకుంటున్నావేమో, కానీ దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. నీ తలంపు నీ యొక్క ఆ యొక్క తలంతు రెట్టింపు అవ్వాలంటే నమ్మకంగా నీవు సేవ చేయాలి. నమ్మకంగా ఆయన ఎదుట విశ్వాసిగా నీవు ఆయనకు కనపరుచుకోవాలి. అలాగ నువ్వు ఉంటేనే దేవుడు నీ ఎదుట నీ యొక్క దీపస్తంభం ఉంచుతాడు. లేదంటే ఆయన తొలగించేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము మన యొక్క పాపములని ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క పాపములను కొమ్మరించేసి, అయ్యా నేను ఇంక మీదట ఎటువంటి పాపము చేయను, ఇదిగో నిన్ను నమ్ముకుంటాను, నేను యథార్థవంతుడిగా నేను జీవిస్తాను, యథార్థవంతురాలుగా నేను ఉంటాను, నేను నా కుటుంబము నీ సన్నిధానంలో ఎల్లకాలం ఉంటానయ్యా అని నీ ఒప్పుకోలు చేసుకున్నట్లయితే ప్రభు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు, ఆదరిస్తాడు. నీ యొక్క దీపస్తంభము ఆయన చక్కటి వెలుగుతోటి ఇంకను గొప్ప రెట్టింపు ఆయన చేయబోచున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమె ఈ యొక్క కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ఈ యొక్క సమయంలో మరి ఒక సహోదరి గంటి మార్తమ్మ గారు, వారు ప్రార్థన అవసరం కోరి ఉన్నారు. వారి యొక్క భర్త ఏ విధముగా ఉన్నారో మనకు తెలియదు, అయితే భర్త మారాలని వారు ప్రార్థించమని అడిగి ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థిద్దాం. అలాగనే మీరు కూడా ప్రార్థించుకోండి అమ్మా. మార్తమ్మ గారు, ఎంతైనాను మరి మీ యొక్క భర్తను మార్చుకునే బాధ్యత మీకున్నది. అలాగనే ఆ యొక్క అవిశ్వాసంలో ఉన్న మీ యొక్క భర్త విశ్వాసంలోనికి రావాలని బలముగా మేమందరము మీ యొక్క భర్త కొరకు ప్రార్థిస్తాం ఏమా. అలాగనే మరి ఆసీతంబి వారి యొక్క కుమారుడు కొరకు మనమందరము ప్రార్థించి ఉన్నాము. మరి ఆశ్చర్య రీతిగా మరి ఆ యొక్క కుమారుడిని దేవుడు తాకి మరి స్వస్థపరిచి ఉన్నారు. మరి ఏమో తెలియదండి, వారు తమిళనాడు ప్రాంతంలో ఉంటారు. అయితే ఆ యొక్క కుమారుడికి రోజు రోజుకి టెంపరేచర్ పెరిగిపోతున్నదంట. కానీ దేవుని యొక్క ప్రార్థన శక్తి మరి దేవుడు కనుపరుచుకుని ఉన్నాడు. దేవుడు వారిని స్వస్థపరిచి ఉన్నాడు. అలాగనే ఒక సహోదరుడు ఆలోచించిన రీతిగా ఆ యొక్క సహోదరుడి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ 17వ తారీఖు నుంచి జరగబోతూ ఉన్నాయి. ప్రతి విద్యార్థుడి కోసము మేము ప్రార్థన చేస్తున్నాము. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మరి ఇక్కడ కనపడుచున్న ఈ యొక్క నెంబర్స్ కానీ అలాగనే ఈ యొక్క మరి కామెంట్లో కానీ మీరు తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. అలాగనే సహోదరి ప్రసన్న వారి యొక్క భర్త మరి దూరదేశానికి వెళ్ళాలని మరి వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ప్రయత్నాలు దేవుడు సఫలీకృతం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగనే సహోదరి సౌమ్య గారు, వారికి చక్కటి ఉద్యోగం రావాలని ప్రార్థన చేద్దాం. అలాగనే జాన్ ప్రసాద్ గారు ఇంకా కామాలో ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి అలాగనే సహోదరి గౌరీ గారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. రాజారావు గారు అలాగనే రాజ్యలక్ష్మి గారు కొరకు మనం ప్రార్థన చేద్దాం. చవాకుల శ్యామ్ గారు అలాగనే వారి యొక్క వీసా ప్రయత్నాలు కూడా వారు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి అలాగనే మరి లక్ష్మణరావు గారు, చవాకుల లక్ష్మణరావు గారు, వారు కూడా మరి చెరువులు వేస్తున్నారు. మరి క్షేమంగా చక్కగా అభివృద్ధి రావాలని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సహోదరుడు ఆశాకిరణ్ గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగనే సంధ్య గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగనే సహోదరి సుధా గారి కొరకు మనము ప్రార్థిస్తున్నాం. అలాగనే మరి మా యొక్క స్థానిక దైవజనులు మరి వీరమౌళి గారు, వారి యొక్క చిన్న కుమారుడు కొరకు మనం ప్రార్థిస్తున్నాం. అలాగనే మరి మా యొక్క పాస్టమ్ గారు పుష్ప గారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. వారు కూడా ఎంతగానో బలహీనతగా ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. అందరి భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అలాగనే మరి తల్లిగారు సొలోమి గారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అన్నపూర్ణమ్మ గారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, కృపల దేవేశ నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు చక్కటి నేను మరి వాక్యము మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు ప్రభువా. మరి చెప్పినది నేను కాదు కానీ నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాతో సూటిగా మీరు మాట్లాడి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయం అందు ప్రభువా నీవు ఇచ్చిన తలంతులు బట్టి ప్రభు నీ యొక్క సన్నిధానంలో నాయన నీ యొక్క ప్రజల ఎదుట ప్రభు మేము కనుపరుచుకోవడం మాకు సహాయం చేయండి. ఇదిగో నేను నమ్మకమైన దాసులుగా, నమ్మకమైన దాసురులుగా, నమ్మకమైన నాయకురాలుగా ప్రభువా
మేమందరము నీ యొక్క సన్నిధానంలో ఉండటానికి సహాయం చేయండి. నీ యొక్క రాకడ అతి సమీపంలో ఉంటున్నది ప్రభువా. నీ యొక్క రాకడ సమయంలో ప్రభువా మేమెవ్వరము తప్పిపోకుండా నైనా మరి ఎత్తబడే గుంపులో మేమందరం ఉండటానికి మాకు సహాయం చేస్తున్నాడు చూన్నాం. ఇంతవరకు నైనా ఎంతో మందిని నైనా మరి వాక్యం ద్వారా ప్రభా మీరు గద్దించున్నారు. వాక్యం ద్వారా వారితో మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభా ప్రార్థన కోరిన ప్రతి బిడ్డ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దూరదేశంలో ఉన్న వారిని బట్టి నీకు వందనాలు. నేను ఆయా దేశాల్లో ఉన్న వారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా యొక్క బంధువులు శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదిస్తారని చూన్నాం. దేశం కానీ దేశంలో వారు ఉండగానైనా నీవే వారికి తండ్రిగా ఉండి సహోదరుడిగా ఉండి ప్రభువా వారి పక్షంగా నిలబడి నేను వారికి మీరు సహాయం చేస్తున్నాడు చూన్నాం. నేను అలాగనే ప్రభువా మరి శాంతి గారిని బట్టి వారి యొక్క భర్త గారిని బట్టి నీకు వందనాలు. నైనా వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఎంతగానో దీవించి నైనా చక్కటి నైనా మరి పెండ్లి రోజు జరుపుకోవడానికి చక్కటి అవకాశం మీరు అనుగ్రహించున్నారు. వారికి దాంపత్య జీవితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి నైనా మరి ఒకటి కొదువుగా ఉన్నది నైనా నిశ్చితమైతే వారికి గర్భాన్ని మీరు ముట్టి స్వస్థపరుస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా ఎన్నో సంవత్సరముల తర్వాత ప్రభా ఎంతో మందికి నైనా మీరు గర్భాన్ని ధరింపచేస్తున్నారు. అలాగనే ప్రభా శాంతి గారిని ప్రభా అలాగనే ప్రభా వారి యొక్క భర్త గారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారు మీరు ముట్టి స్వస్థపడుతున్నాడు చూన్నాం. అలాగే తండ్రి ఇదిగో ప్రభా ఇంతవరకు ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఇదిగో ప్రభా ఒక తల్లినైనా వారి యొక్క భర్త మారాలని ఆశపడుచున్నదయ్యా. నిశ్చితమైతే ప్రభా ఆ భర్త ఏ విధంగా ఉన్నాడో మాకు తెలియదైనా, ఎన్ని సాతాను బంధకాలు ఆ యొక్క శరీరంలో ఉన్నాయో మాకు తెలియదు నైనా. నిశ్చితమైతే ప్రతి బంధకములు యేసునామములో విడుదల దయచేయండి కాక నీకు వందనాలు. ఆవిడని మీరు మార్చండి ప్రభా, మార్చుకోండి ప్రభా. నీకు దేవాలయంలో ప్రభా విరివిగా మీరు వాడుకుంటాను అడుగుచూ ఉన్నాం. నేను వారికి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగనే తండ్రి ఇదిగో ప్రభా ఆశి తంబి వారి యొక్క కుమారుని బట్టి నీకు వందనాలు. ఆశ్చర్యరీతిగా ప్రభా ఆవిడని మీరు తాకి ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఇంకను నేను మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోచు ఉన్న నేను విద్యార్థులను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆయా మరి ప్రాంతాలకు వెళ్ళి నేను ప్రయాణం చేసి ప్రభు నేను మరి ఆ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారి యొక్క రాకపోకలు మీరు తోడుగుండండి, సహాయం చేయండి. ఇదిగో ప్రభా ఈ యొక్క సంవత్సరం అంతయు నేను మరి చదివిన చదువు అంతే ప్రభువ వారిలో నైనా మరి చక్కటి జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. సొలొమోను జ్ఞానం వారికి మీరు ప్రసాదించింది కాక నీకు వందనాలు ప్రభా. అలాగనే తండ్రి ఇదిగో ప్రభా మరి సహోదరి ప్రసన్న గారిని బట్టి వారి యొక్క భర్తను బట్టి నీకు వందనములు ప్రభువ. అయినా మరి వీసా ప్రయత్నంలో ఉన్నారు, దూరదేశానికి వెళ్ళాలని ఆశపడుచున్నారు. చక్కటి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. వారిని ఇంకా బలపరచండి, స్థిరపరచండి. వారికి ఉన్న మరి ఆ యొక్క ఆలోచనలు కూడా మీరు తృప్తిపరుస్తున్నాడు చూన్నాం తండ్రి. అలాగే ప్రభా మరి తల్లి గారు అన్నపూర్ణమ్మ గారిని బట్టి నీకు వందనాలు. ఒంటరిగా జీవిస్తుండగా అప్పటికి మీరు సహాయం చేయండి, చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి. ఇదిగో ప్రభా ఇంకను తండ్రి నైనా మరి స్వామి గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. చక్కగా మరి ఆ యొక్క ఉద్యోగం ఇచ్చి నైనా మరి బిడ్డలను పోషించుకునే శక్తిని బలాన్ని అప్పటికి మీరు దయచేయండి నైనా. ఇదిగో ప్రభా నైనా అలాగనే తండ్రి నైనా నిశ్చితమైన జాన్ ప్రసాద్ గారిని బట్టి నీకు వందనములు. ఇదిగో ప్రభా కోమా పరిస్థితిలో ఉన్నాడు తండ్రి. నైనా నిశ్చితమైన బిడ్డను మీరు వాడుకోండి ప్రభా, సాక్షిగా నిలబెట్టుకుని నైనా ఆ బిడ్డను ప్రభా మరి కోమాల నుంచి లేవనెత్తుతాను అడుగుచున్నాం తండ్రి. అలాగనే ప్రభా గౌరీ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయినా నిశ్చితమైన బిడ్డను మీరు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. వారి యొక్క ఆలోచనలు మీరు తృప్తిపరుస్తున్నాడు ఇచ్చున్నాం ప్రభా. అయినా మరి రాజారావు గారిని బట్టి రాజలక్ష్మి గారిని బట్టి నీకు వందనాలు. వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి ప్రభా. రాజారావు గారికి ఇంకా ప్రభా మరి దగ్గు ఉన్నది, నిశ్చితమైతే ఆ యొక్క దగ్గును కూడా నైనా మీరు కంట్రోల్ పరిచి నైనా మరి వారు వేసుకున్న మందులో కానీ తినే తిండిలో కానీ త్రాగే పానీయంలో నిరంతరం మీరు తోడుకుంటే నడుచు ఉన్నాం. అలాగే ప్రభా మరి చెవాకులు శ్యామ్ గారిని బట్టి నీకు వందనాలు. వారికి ఉన్న ప్రభా మరి ఆ యొక్క ఇబ్బందిని బట్టి నీకు వందనాలు, ఆర్థిక సమస్యలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నిశ్చితమైన దూరదేశానికి వెళ్ళి నేను కుటుంబాన్ని పోషించుకోవడానికి సహాయం చేస్తున్నాడు చూన్నాం. ద్వారములు తెరవలేనయ్యా నీకు వందనాలు. లక్ష్మణరావుని బట్టి నీకు వందనాలు ప్రభువా. నేను మరి వారికి శ్రమకు తగిన ఫలితాన్ని వారికి దయచేస్తున్నాడు చూన్నాం ప్రభువా. నేను సహోదరుడు ఆశేఖరన్ గారిని బట్టి నీకు వందనాలు. వారికి చక్కటి నేను మరి ఆ యొక్క మనోవేదన నుంచి తొలగించి నేను చక్కటి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. వారి యొక్క ఉద్యోగ విషయంలో మీరు తోడుగా ఉంటే నడుచున్నాం. సహోదరి సందేహాన్ని బట్టి నీకు వందనాలు, ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ గర్భాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సుధాగారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అప్పుడు మీరు తాకి ముట్టి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. అలాగే ప్రభువా దూరదేశంలో వారి యొక్క భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. నేను మరి మా యొక్క స్థానిక దైవజనులు వీరమౌళి గారు వారి యొక్క చిన్న కుమారుడు కూడా మీరు దీవించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు నడిపించండి నాయన. ఇదిగో ప్రభా నిశ్చితమైతే నాయన
మా యొక్క పాస్టర్ గారు మరి పుష్ప గారిని బట్టి నీకు వందనాలు. వారికి ఉన్న బలహీనతనంతయో మీరు తొలగించి చక్కటి ఆరోగ్యం ఇచ్చి నీ యొక్క సేవలు విరివిగా మీరు వాడుకుంటారని నిశ్చితమైతే ప్రభువ, ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదిస్తారని, ఈ యొక్క మినిస్ట్రీని కూడా ప్రభువ అంచెలంచెలుగా మీరు ఎదిగింపచేసి ఎన్నో ఆత్మలను రక్షించడానికి మాకు సహాయం చేస్తారని యేసు నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.